వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన సాంప్రదాయపు వంటకమైన మరియు పాతకాలపు వంటకమైన జొన్న పిట్టు తయారీ విధానం చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ముక్కల్ని వేసుకుని దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అందులో 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకుని మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ వేగిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పుల జొన్న పిండిని తీసుకుని సన్నటి మంటపై 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. పిండి యొక్క కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇలా వేపడం వల్ల పిండి యొక్క పచ్చి వాసన పోతుంది. ఈ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 గ్లాస్ నీళ్ళని పోసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని పిండి మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న ఉప్పు నీటిని కొద్దిగా చల్లుకుని పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మిశ్రమాన్ని పొడిగా కలుపుకోవాలి. తర్వాత తడి చేసుకున్న కాటన్ క్లాత్ని తీసుకుని దానిలో మనం తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అన్ని వైపులా క్లోజ్ చేసుకుంటూ గట్టిగా కట్టాలి. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకుని 2 గ్లాసులు నీళ్ళని పోసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా మనం కట్టి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని బ్యాగ్ని లోపల పెట్టి మరో 10 నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకోవాలి. పది నిమిషాల పాటు ఆవిరితో ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకుని స్పూన్తో కానీ చేతితో కానీ మెదుపుకోవాలి. తర్వాత 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగా బెల్లాన్ని కలుపుకుని తర్వాత ఆవిరి పట్టించినట్టయితే ఆవిరికి బెల్లం కరిగి మిశ్రమం మొత్తం ముద్దలా తయారవుతుంది. అందువల్ల ముందుగా పిండిని ఆవిరి పట్టించుకున్న తర్వాత బెల్లాన్ని వేసుకుని కలుపుకున్నట్టయితే పిట్టు చాలా రుచిగా బాగుంటుంది. ఇక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకున్నట్టయితే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఎంతో హెల్దీ అయిన జొన్న పిట్టు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.